మంత్రి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా గౌరవ సభ్యులు అధ్యక్ష నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు అధ్యక్ష. మా మేనిఫెస్టో చూడమనండి వాళ్ళను. 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకుంటే అన్నాం అధ్యక్ష. దాన్ని చూడండి, దాన్ని బాగా చూడమనండి. ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం. ఆ పేపర్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చిత్తశుద్ధిగా గవర్నమెంట్ సెక్టర్లో అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ కల్పన కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. దానికి సాక్ష్యమే ఈ కంపెనీలన్నీ. అధ్యక్ష సార్, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి సార్. మీ ఇంట్లో మా ఇంట్లో పనిచేయరు, కంపెనీల్లోనే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండేది. ఉండరు లక్షల మంది. మంత్రి గారు కంపెనీ లేని ఉద్యోగాలు. మంత్రి గారు ప్లీజ్ 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 అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన తర్వాత 1 మినిట్ మంత్రి గారికి కానీ సభ్యులకు కానీ మీరు ఏది మాట్లాడాలనుకున్నా చైర్తో మాట్లాడండి. ఒకరినొకరు మాట్లాడుకోవద్దు, డైరెక్ట్గా మాట్లాడుకోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటాను. మంత్రి గారు మీరు చైర్కి చెప్పండి. అధ్యక్ష, నేను ముందే చెప్పినట్టు చిత్తశుద్ధిగా ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 మందికి ఒకే ప్లాట్ఫామ్లో ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పోలీస్ నియామకాల్లో 6,000 ఉద్యోగాలు కల్పించింది ఎవరు అధ్యక్ష? ఈ ప్రభుత్వం కాదా? మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ తీస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అలాగే చదువుకున్న వాళ్ళకు కూడా స్కిల్లో నైపుణ్యం పొందిన వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ రోజుకి కూడా మీకు గర్వంగా ఈ సభలో చెప్తున్నాం, ఇన్ని లక్షలాది కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాయి. గతంలో 900 కంపెనీలు ఎన్నికలు వెళ్ళిపోయాయి అధ్యక్ష. నిన్న మా మినిస్టర్ గారు కూడా మా ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు ముందర. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే 900 కంపెనీలు ఎన్నికిపోతే ఈరోజు ఎట్లొస్తాయి అధ్యక్ష? వీళ్ళు చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 24/7 పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. అంకెల్ గారిని చేయించిన పని మాకు లేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు గతంలో చెప్పినట్టే ప్రైవేట్ రంగంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు వైజాగ్లో కూడా ఐటీ కంపెనీలు కూడా క్యూ కట్టడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో లాగా 5,000 రూపాయలు ఇచ్చి చదివిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఇంటికాడ పాచిపని చేయించిన ప్రభుత్వం అదైతే ఈరోజు చిత్తశుద్ధిగా మేము ఇచ్చే డబ్బుకు వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మేముందరూ తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే నేను చెప్తున్నా అధ్యక్ష, ఈరోజు ఉద్యోగాలు ఏ దాంట్లో వచ్చినాయో అడుగుతున్నారు కదా. పర్యాటక రంగంలో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మేము పర్యాటక రంగాన్ని ఈరోజు ఇండస్ట్రియల్ స్టేటస్ కల్పించాం కాబట్టి ఈరోజు వందలాది హోటల్స్ అలాగే పర్యాటక రంగానికి సంబంధించిన మీరు మాట్లాడేటంటే మేము చెప్పాలి సార్. ఇంకా ఇవన్నీ ఉద్యోగాలు వచ్చేది పర్యాటకం మంత్రి గారు అదే సార్ వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే నేను ఏం చెప్పాలి చెప్పండి. నేను క్లోజ్ చేస్తానండి. మీరు మాట్లాడుకుంటే నేను మీకే చెప్తాను సార్. మేము నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. అక్కడ చూస్తే సభ్యులు ఎవరు రారు, ఇక్కడ మాత్రమే మాట్లాడతారు. 6,28,347 ఉద్యోగాల కల్పన జరిగింది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ఎంఎస్ఎంఈలో 2,48,906,
జాబ్ ఫెయిర్లు జాబ్ మేళాలు పెట్టడం ద్వారా వచ్చిన ఉద్యోగాలు 1,46,627, పరిశ్రమల రంగం ద్వారా 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల 64,000, ఐటీ రంగంలో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు చేశాం. ఇంకా కూడా చెప్తున్నాం, 20 లక్షలు కాదు ఇంకా కొన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14300 withdrawn, 14171 postponed, 14328 postponed at the request of members. మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్ను సంబంధించినటువంటి గిఫ్ట్ బాక్సులు గౌరవ ఎమ్మెల్సీల కోసం కౌన్సిల్ ఆవరణలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేయడమైంది. గౌరవ సభ్యులందరూ దయచేసి ఈరోజు వాటిని స్వీకరించగలరని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with